ఫ్రెండ్స్, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోహిణి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. మనోజు రోహిణ్కి అంటాడు, ఏమంటాడంటే, నువ్వు అలా మాట్లాడేది లేకుండా నా గురించి అలాగా నేను ఎంత కష్టపడి చదువుకున్నాను తెలుసా అంటే, కష్టపడి చదువుకుంటే ఏం లాభం వచ్చింది, ఆ గుమ్మం ముందు వేలాడదీసినట్లే కదా, ఒక జాబ్ లేదు ఏం లేదు అని అంటది రోహిణి. సర్టిఫికేట్ చూసి ఉద్యోగం ఇవ్వాలి కదా, ఒక్కరికిట నీ ఉద్యోగం ఇవ్వలేరు అంటే నీ టాలెంట్ ఈయనే కనిపిస్తుంది అంటే నువ్వు నా టాలెంట్ గురించి అలా మాట్లాడకంటే ఏం మాట్లాడాలి చెప్పు, పార్కులో పనుకున్నప్పుడు లేకుండేనా అది లేకుండేనా అని ఏమేమో అంటది పాప. నేను షోరూమ్ పెట్టాను కదా అని అంటే, చూడు మనోజ్, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు, ఇలా నీలాక చేతవారి గానిలాక కాదు అని అంటది. రోహిణి ఊకే నాకు చేతవారి కాదు అని అనకు అని అంటాడు. అట్లా మాట్లాడకు రోహిణి అని అంటే, నేను అట్లానే మాట్లాడతాను చూడు మనోజ్ అని అంటది. అత్తయ్య నన్ను కొడుతుంటే ఏ మొగాడైనా ఆపాలని చూస్తాడు, నా పిల్లం ఏం చేయలేదు అని, కానీ నువ్వేం చేసావు, అత్తయ్య కొడుతుంటే నన్ను చూస్తూ కూర్చున్నావు, అన్నం కొట్టిన రాయిలా అలానే నించున్నావు అంటే నించున్న పరిస్థితి వస్తుంది, మరి నువ్వు తప్పు చేస్తే ఏం చేయాలో చెప్పు రోహిణి అంటే, అవునా నేను తప్పు చేశానా, ఏ బాధ అనిపించలేదు, కానీ నీకు 4 మాటలు అంటే నీకు చాలా బాధ అనిపిస్తుంది కదా అని అంటది. ఎంత సపోర్ట్ చేశాను మనోజ్, నీకు బాలు ఎన్ని మాటలు అంటున్నా నీకే సపోర్ట్, నువ్వు నీ భార్యని, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా అన్ని ఒప్పుకొని నేను నిన్ను వెనక వేసుకొని వస్తాను అని అంట. వాళ్ళ అమ్మ సోఫాలు తెచ్చినప్పుడు తాలిబొట్టు తాకట్టు పెట్టి మరీ నీకు పైసలు ఇచ్చాను, కానీ దాని గిట నీకు గుణార్థం లేదు కదా అని అంట. భార్యనైనా భర్త గొప్పగా ఉండాలని చూసుకుంటుంది, కానీ నువ్వు మీ అమ్మ నన్ను కొడుతుంటే అమ్మ తను తప్పు చేయలేదు అని ఒక్క మాట నువ్వు చెప్పలేవు మీ అమ్మకు అని. ఇప్పుడు వచ్చి నువ్వు నాకు సారీ చెప్తావని అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చి గిట నువ్వు నన్ను తిడుతున్నావు చూడు, నాకు అర్థమైంది నీకు ఎంత ప్రేమ ఉందో నా మీద అని అంటది రోహిణి. రోహిణి ఏం చేస్తే ప్యాక్ చేసుకుంటుంది అనమాట. నేను ఇక్కడ ఉండను, అసలు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని ప్యాక్ చేసుకుంటుంటే రోహిణి అని ఆపుతాడు. ప్యాక్ చేసుకుంటుంటే ఎక్కడికైనా వెళ్తావంటే ఎక్కడికైనా వెళ్తాను, మనుషులు లేని చోటుకు వెళ్తాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంటది అనమాట. అనగానే ఇందాక నువ్వేమన్నావు, ఎందుకు పనికిరానివని అన్నందుకు నువ్వు అట్టయ్యావా, అరే నువ్వు చాలా పనికొచ్చేవాడివి, చాలా తెలివైనవు అని మనోజ్ అని అంట. ప్రపంచంలోనే తెలివైనను అని ఒక కటౌట్ తీసి అక్కడ బోర్డు పెట్టుకోము ఇంటి ముందు అని అంటది అనమాట. ఇప్పుడు నాకైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అంటే రోహిణి ఆగు అని రోహిణి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే ప్రభా నువ్వు చేస్తుంది మంచిది కాదు అని ఆయన వచ్చి అంటాడు అనమాట. ఏంటండి నేను బట్టలు మడత చేయడం మంచిది కాదా అని అంటాడు. అంటే దాని గురించి కాదు అని అంటాడు అతను. వాళ్ళు చేయలే కానీ నేనే చేసుకుంటున్నాను అంటే నువ్వు నటించకు, నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు కదా, అది మాట్లాడాను అంటది అనమాట. ఏం గురించి మాట్లాడుతున్నారండి అని అంటది అనమాట ప్రభా. తను పింటి పెద్ద కోడలు, ఆ పెద్ద కోడలు మీద అలా చేసుకోవడం మంచిదేనా అని అంటది అనమాట. అనగానే మళ్ళీ తను అబద్ధాలు చెప్పడం అవసరం ఉండేనా, అలా పెద్ద కోడలు అయ్యి అలా అబద్ధాలు చెప్తారా అని అంటది అనమాట. పిల్లలు తప్పు చేస్తేనే కాదండి, వాళ్ళ పిల్లలు తప్పు చేసే గిట ఇలానే చెయ్యాలి, లేకపోతే వాళ్ళు ఇంటికి ఒక పాడు తోడు ఏమి ఉండవు అని అంటదన్నమాట. తప్పు చేసింది అందుకే అలా చేశాను అని అంటదన్నమాట. అనగానే ఇన్ని రోజులు తను మంచి కోడలు అని నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నావు, ఆమె తప్పు చేయగానే ఇప్పుడు తనని నిందిస్తున్నావా, తనని దూరం పెడుతున్నావా అని అంటాడు. తప్పు చేసిందని తెలియగానే తనని ఇలా చేస్తున్నావు కదా, ఇన్ని రోజులు ఉన్న ప్రేమ అవన్నీ ఎక్కడ పోయినాయి నీకు అని అంటాడు అనమాట. తమ్ముని విషయంలో మీన వాళ్ళ తమ్ముడిని నిందించావు, అప్పుడు వానికి శిక్ష వేశావు, ఇప్పుడు దీంట్లో గిట్ట 2 పాత్రలు ఉన్నాయి కదా, మనోజ్ గారిని తప్పు గిట్ ఉంది కదా, మనోజ్ గారిని వదిలేసావు ఎందుకు, కోళ్ళను ఒక్కదాన్నే ఎందుకు అలా చేసావు అని. ఇంకేం తెలుసండి వాడు అమాయకుడు అని అంటే, అమాయకుడు అయ్యే పైసలు 40,000 తీసుకొని పోయారంటే, అప్పుడు అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్పింది కాబట్టి 40,000 తీసుకున్నాడు, ఇప్పుడేమో రోహిణి చెప్పిందని 40,000 వాడుకున్నాడు. వాడు పాపం వానికి జీవితంలో అందరు ఇలాంటి వాళ్ళే వస్తున్నారు అని అంటే, ఇలా చేద్దాం అన్నప్పుడు వానికి సొంత నిర్ణయాలు ఉండయా, ఆడవుల వల్లనే సమస్యలు వస్తున్నాయి, అసలు ఇదంతా కారణం నువ్వు అసలు అని అంటాడు. చేశాను అని అంటది అనమాట. నువ్వే చేసావు, చిన్నప్పటి నుంచి వాడిని గారాభంగంతో పెంచావు, వానికి అసలు లోకజ్ఞానం లేకుండా పెంచావు, ఇప్పుడు చూడు వాడు ఎలా అయిపోయాడు అని అంట. బాగానే పెంచాను, ఆ రోహిణి వచ్చే చేంజ్ చేసింది, వాడేం చేస్తాడు, పెళ్ళమ్మాట వినాలి కాబట్టి విన్నాడు అని అంటది. వచ్చి అమ్మ రోహిణి వెళ్ళిపోతుంది అంటే, ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటే, నేను తనకు సపోర్ట్ చేయలేనంట అందుకు వెళ్ళిపోతుంది అని అంటే ఇప్పుడు గిరా తన తప్పు లేదని ఒప్పుకుంటుందా తను అని అంటాడు. తన భార్య తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళ భర్త తన వైపే నిలబడాలని అనుకుంటది కదా అని ఏం చేస్తాడు, తప్పంతా తన మీద వేసి నోరు మూసుకొని ఇట్లా నిలబడ్డాడు, అందుకే తన కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లుంది అని మళ్ళీ తనని క్షమాపణ అడగొచ్చు కదా అంటే, లేదు బాడు మాటలు మాట్లాడేసరికి నాకిట కోపం వచ్చి తనని వెళ్ళి నిందతీశాను, అందుకే ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే, నువ్వు ఒక్క పని చక్కగా చేయవు, ఇప్పుడైతే వెళ్ళి తనని ఎక్కడుందో తీసుకొని రా వెళ్ళు అని అంటాడు అనమాట. వాళ్ళ ఆగ్రా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే, ఎందుకు వాడు వెళ్ళి తీసుకొస్తాడంటే, మీరే కదండి ఎవరికి ఎక్కువ చనువు ఇవ్వద్దని చెప్పారు, ఇప్పటి నుంచి నేను ఎవరికి చనువు ఇయ్యాను అని అంటాడు అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళకరా ఇంట్లోనే ఉండు అని అంటది. కొడుకులు ఏమన్నా చేసుకొని చావండి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. నానా అని అంటే వాళ్ళ అమ్మ మీద పనుకొని ఏడుస్తుంది అనమాట. ఏడ్చి నన్ను ఎంతో గొప్ప ఇంటి దానిలాగా చూసింది, నన్ను ఒక గౌరవం ఇచ్చింది, కానీ ఆ మీన ముందు నన్ను ఇష్టం ఉన్నట్లు కొట్టింది, అసలు నా గౌరవం మొత్తం పోయింది ఆ ఇంట్లో అని అంటే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. కొడుకుని పైకి తీసుకురావడం అనుకోవడం తప్ప నాది అని అంటదన్నమాట. తప్పే నీది అని అంటది ఆమె.
ఆ అసమర్థురాడు అని తెలియగానే నీ విలువ పడిపోయింది అక్కడనే అని అంటది ఆమె. నా మీద తోసింది కదా అంటే మొత్తం చేసింది నువ్వే కదమ్మా అంటే, అమ్మ నేను నీ ఓదార్పు కోసం వచ్చాను, నువ్వు నన్ను సానుభూతి చూపిస్తావని ఇక్కడికి వచ్చానంటే, సారీ అమ్మా నువ్వు సానుభూతి కోసం వచ్చావంటే నీ ఫ్రెండ్ ఉంది కదా, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, తను నువ్వు ఎన్ని తప్పులు చేసినా తను యాక్సెప్ట్ చేసి తర్వాత నీకు సానుభూతి చూపిస్తుంది, నేనైతే చూపియను చూడు, నేను ఇలానే మాట్లాడతాను అని అంట. సలహాలు ఇచ్చి నీ కాపురం సర్దిద్దడానికి చూస్తాను కానీ నీకైతే ఓదార్పు ఇయ్యను అంటే, కన్న తల్లివి నువ్వు ఇలా మాట్లాడతావంటే, కన్న తల్లివి నువ్వు గిట నీ కొడుకుని ఎప్పుడైనా నీ గుండె కత్తుకొని ఎప్పుడైనా వాని బాధను తెలుసుకున్నావా నువ్వు అని అంటదన్నమాట. అలాంటి భూమి మనం ఎక్కడ నిలబడ్డామో మళ్ళీ అక్కడికే వస్తుంది కదా అని అంటమాట. అమ్మ అనంటే, నీ భర్తకి నువ్వు ఎలా చేయమన్నావో అలా చేశాడు, కానీ నీ మీద ఉన్న నమ్మకం నీ భర్తకి, కానీ నువ్వేం చేసావు, వాళ్ళ ఫ్యామిలీకే ద్రోహం చేసావు. డబ్బు మొత్తం మీ మామగారికి చేరాల్సిన డబ్బుని మీరే వాడుకున్నారు. తర్వాత కర్మ ఏం చేసింది చూసారు కదా, ఆ డబ్బు మళ్ళా ఎవరి ద్వారా తెలియనో అలా ద్వారా తెలిసింది అని అంటే చాలా తప్పులు చేశాడు అని అంటదన్నమాట. అనగానే, చూడమ్మా తల్లి, కొడుకులు ఎన్ని తప్పులు చేసినా కడుపులో దాచుకునే తల్లులు ఉంటారు, కానీ కోడలు తప్పు చేస్తే కడుపులో దాచుకునే అత్తలు ఎక్కడ లేరు అని అంటదన్నమాట. అబద్ధాలాడి నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఒక్క అబద్ధం ఆడినందుకే మీ అత్త నిన్ను నీ భర్తను విడదీసింది. అదే మొత్తం అబద్ధాలు అన్నీ మీ అత్తకు తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఊహించుకుంటే, ఇప్పుడే నాకు పెళ్లి చేసి నా గొంతు కోసావంటే, నేను ఒకటే తప్పు చేశాను కానీ నువ్వేం చేసావు, తప్పుల మీద తప్పు చేస్తూనే ఉన్నావు అని అంటది. పెళ్లి చేసుకున్న ముందే నాకు ఒక కొడుకున్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగిండే, తను యాక్సెప్ట్ చేస్తున్నాను లేకపోతే లేదు. ఎందుకోసం అంటే, బిడ్డకు తల్లి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోలేరా, ఆనందంగా లేరా, నువ్వు చెప్పకుండా అబద్ధం అయినా ఇప్పుడు నేనేం చేయాలి, ఏమో నాకు తెలీదు అంటే నేను ఎప్పుడు నీలాగా అబద్ధాలు ఆడలేను కదా, నాకు తెలీదు ఏం చెప్పాను. ఇప్పుడైతే నువ్వు ఏం చేస్తావంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నువ్వు అని అంటారు. చేసినందుకు నీ భర్త దగ్గరికి వెళ్ళిపో, అలాగే మీ అత్తయ్యకు క్షమాపణ అడుగు, అయితే ఇంటికి వెళ్ళు. ఎందుకోసం అంటే, నువ్వు ఇంకా పూర్తి అబద్ధాలు అయితే బయటపడలేవు కదా, ఓన్లీ డబ్బుల విషయమే కదా పడింది, కొన్ని రోజులు అయితే వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళు అంటే, నాకు నేను నిప్పుల మీద ఉన్నట్టుందే అని అంటే, నిప్పులైతే వేల్చారు కదా వాళ్ళు, వెళ్ళు నువ్వు, వాళ్ళు క్షమిస్తారు వెళ్ళు అని అంటారు. అడ్జస్ట్ అయ్యి ఉంటేనేమో నువ్వు హ్యాపీగా ఉంటావు, లేదు అంటే అమ్మగారింట్లోనే పడి ఉండాలి అంటే, లేదు నేను అత్తగారింటికి వెళ్తాను, నాకు అత్తారింటి కావాలి, నా భర్త కావాలి, ఇలా నీకు భారంగా ఉండలేను అని అంటది అన్నమాట. అయితే పోగొట్టుకున్నావో ఆ ఇంట్లోనే తెచ్చుకో, అమ్మగారింట్లో ఏం దొరకదు వెళ్ళు అని అంటది. మీనా ఇంకా వాళ్ళ చిన్న కోడలు లాస్ట్ కోడలు ఉంటారు కదా, ఏదో కామెడీ ఉన్నాయి చూడు, రీల్స్ చూస్తారనమాట. రీల్స్ చూస్తుంటే వాళ్ళు ఫుల్ నవ్వుకుంటారనమాట. అప్పుడే మనోజ్ వస్తాడు, వచ్చి అమ్మ ఇంకా రోహిణి కనిపించలేదా అమ్మ, ఫోన్ చేయమంటావా అంటే, వస్తుంది లేరా, ఎందుకలా గానం ప్రేమ పొంగిపోతుందా తన మీద అని అంటది అనమాట వాళ్ళమ్మ. కావాలంటే అదే వస్తుంది, నువ్వేం ఫోన్లో ఏం చేయకు అని అంటది అనమాట. అది పౌషంగా వెళ్ళినప్పుడు అదే వస్తుంది, నువ్వెందుకు వెళ్ళి తీసుకొస్తావు అని అంటది అనమాట, కొన్ని మాటలు అంటది. ఇంకా మీనా ఫుల్ నవ్వుతుంటారు అనమాట. నవ్వగానే, ఏంటి అలా చూస్తున్నారు ఏంటి అత్తయ్య అని అంటే, ఈ అని నవ్వుతున్నారు ఏంటి అని యాక్షన్ చేసి చూపించగానే, మరి రీల్స్ చూసే కామెడీ చూసే నవ్వురాక ఏమొస్తుంది అని అంటే, ఇంటి పరిస్థితి ఏమున్నది, మీరు చేసే పనులు ఏమున్నాయి అని అంటే, మీకు బాధ్యత ఉందా, ఇంటి కోడలు బయటికి వెళ్ళిపోయిందని అసలు టెన్షన్ లేదు ఏం లేదు అంటే, కొట్టింది మీరు, ఇంట్లోకి వెళ్ళిపోయింది తను, మేమేం చేశాము కనుక ఎవరినన్నాడు అని అంటే, అంతగా ప్రేమ ఉంటే తనని ఎందుకు కొట్టావు అని అంటే, కొట్టాను ప్రేమగా చూసుకునేటుంటివంటే, తను తప్పు చేసింది కాబట్టి కొట్టాను, లేకపోతే ప్రేమగా చూసుకునేదాన్నే అని అంటారు. అంతగా ప్రేమ ఉంటే కడిగి అడిగేడుంటిది అత్తయ్య అని అంటది అన్నమాట మీనా. అనగానే కోడలు వస్తుంటే, అది ఇంట్లో ఉంటే కడిగి పడేసేదాన్ని అసలు అని అంటే, అగో ఈ ఇంట్లోకి వచ్చింది చూడండి అని అంటే, రోహిణి అని పోతాడు అనమాట. పోతే, అరే ఆగురా, నీకు చెప్పకుండా వెళ్ళింది, చెప్పకుండా వచ్చింది, అసలు భర్తగా ఏం రెస్పెక్ట్ ఇచ్చిందని నీకు అని అంటది అనమాట. సారీ అత్తయ్య అని అంటది అనమాట. అని అంటది అనమాట. అంటే, తనని అలా పిలవద్దని చెప్పరా, తనకు నేను అత్తయ్యను కాదు, తను నా కోడలు కాదు అని చెప్పు అని అంటే, అమ్మ అని అంటే తను రూమ్లోకి వెళ్ళిపోతుంది. రోహిణి అని వెళ్తుంటే, రాగురా, ఇప్పటి నుంచి నువ్వు వాళ్ళ ఇంట్లో ఆమె రూమ్లో ఉండకూడదు, నువ్వు బయట ఉండాలి, నువ్వు తనతో మాట్లాడకూడదు, ఇదే నా శాసనం అని అంటది అన్నమాట. ఏమన్నా శివగామి అనుకుంటుందా బాహుబలి సినిమాలో అని శృతి అంటదన్నమాట. లేదు, నాకైతే సీరియల్ ఉంటుంది కదా, డైలీ సీరియల్లో గయ్యాలి అత్తలా నాకు అనిపిస్తుందని మీనే అంటదన్నమాట. అమ్మో, ఎవరన్నా భర్తని భార్యని విడగొడతారా, మన కాపురం గిట్ట మంచి చూసుకోవాలి, లేకపోతే మనని గిట్ట విడగొట్టేటట్లున్నది అని అనుకుంటారు అనమాట. వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి, అత్తయ్య అని అంటమాట. ఎవరు అని అంటే, నేను అత్తయ్య అని అంటే, క్షమించండి అత్తయ్య అని అంటే, చెప్పు అని అంటదన్నమాట. అంటే నన్ను క్షమించాలంటే, నేను క్షమించాను నిన్ను, నువ్వు చాలా తప్పు చేసావు, నాకు అబద్ధాలు చెప్పావు నువ్వు, నేను క్షమించాను అని అంటదన్నమాట. ఇంట్లో అందరికన్నా ఎక్కువ మమ్మల్ని ప్రేమిస్తారు కదా అత్తయ్య, మమ్మల్ని క్షమించదు కదా అంటే, మీరు అంతకన్నా ప్రేమ ఇచ్చినందుకు నన్ను చాలా కొరిగారు కదా, నేను నెత్తి మీద పెట్టుకున్నందుకు నన్ను ఎలా చేశారు తెలిసింది కదా, మోసం చేశారు నన్ను అని తీసుకున్నారని నాకు చెప్పకపోవడం ఎంత అబద్ధం అని అంటన్నమాట. ఇదంతా చేసింది మీ అబ్బాయి కోసమే కదా అత్తయ్య, మీ అబ్బాయి భవిష్యత్తు బాగుండాలనే కదా అత్తయ్య నేను చేశాను అని అంటే, లైఫ్లో సెటిల్ అవ్వాలని ఇదంతా చేశాను అని అంటే, నువ్వు తీర్చిదిద్దకపోతే మన లైఫ్ సెటిల్ అవ్వదు అనుకుంటున్నావా నువ్వు అని
4 రాళ్ళు వెనక వేసుకుంటాడని అలా చేశానంటే మా డబ్బు తీసుకొని మాకే రాళ్ళు వేశానని చెప్తున్నావు, నువ్వే గొప్పగా చేసావని చెప్తున్నావు ఏంటి అని. అసలు మీ నాన్న ఇచ్చాడని చెప్పి అబద్ధాలు చెప్పి మమ్మల్ని బూట కొట్టించావు అంటే నీకు నిజం చెప్పాలనుకున్నాను అత్తయ్య అని. అంటే చెప్తే గొడవలు అయిపోతాయేమో అని చెప్పలేను అత్తయ్య అంటే నేను వాకుపక్షిలా కనిపిస్తున్నానా నీకు, ఏమైనా చెప్పగానే ఎగబడతానని. డబ్బు అంతా మనోజ్ కోసమే కదా అత్తయ్య ఖర్చు చేశాను, ఏమన్నా చీరలు అవి తీసుకున్నాను ఏంటి అని అంటే చాలు ఆపేసాయి అని అంటే అనమాట. మీన కోపం నాకు పీకల దాకా ఉంది, నేను చంపేయాలంత కోపంగా ఉంది నాకు అని అంటది. అలా ఉన్నావు అనుకో పీక పీసుకి చంపేస్తాను అని అంటే వెళ్ళేస్తుంది అనమాట. రోహిణికి కాల్ వస్తుంది అనమాట. కాల్ రాగానే అది ఎవరు కాల్ అంటే మన శృతి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. ఒక విషయం తెలిసిందమ్మా, మీ అత్తయ్య కొట్టిందంట కదా నిన్ను, ఎలా పడితే అలా మాట్లాడిందంట కదా అని అంట. నువ్వు ఏదో చేసావంట కదమ్మా, మీ అత్తయ్య కొట్టిందంట కదా అంటే మీకెవరు చెప్పారు అని అంటే ఎవరో చెప్పారు లేదని అంటే ఇంట్లో సంసారం గురించి మీకెందుకండి, మేము ఏమైనా చేసుకుంటాం, మా అత్తయ్య కొడుతుంది ఏమైనా చేస్తుంది మీకెందుకు, మేము సాల్వ్ చేసుకుంటాం అంటే లేదమ్మా నీకు ఏదో చెప్పాలని చేశాను, మంచి చెప్పాలని చేశాను అంటే మాకు అవసరం లేదండి, మీరు మంచి చెప్పేది నాకు తెలుసు ఏం చేయాలో అని ఫోన్ పెట్టేస్తుంది అనమాట. రోహిణి పెట్టగానే వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఎందుకు నేను మళ్ళీ చెప్పాను కదా అని వాళ్ళ అమ్మని తిడుతుంది. అమ్మ నేను మీ అమ్మని అంటే చెప్పమ్మా అని అంటది అనమాట. ఎందుకంత కసురుకుంటున్నావు అంటే ఆ శృతి వాళ్ళ అమ్మ కాల్ చేసింది, ఏదో నీతి పోతాలు చెప్పడానికి ట్రై చేస్తుంది, అందుకోసమని తనని తిట్టాను అంటే సరే అమ్మ నీకు ఇప్పుడు ఎలా ఉంది ఇంట్లో అంటే ఎక్కడ చేసిన గొంగలు అలానే ఉందమ్మా అని. ఏమన్నా మీ అత్తయ్య అని అంటే మా అత్తయ్య ఫుల్ తిట్టింది కోపంగా ఉంది అని అంటే సరే మీ అత్తయ్య ఏమన్నా అనుకొని నువ్వైతే క్లామ్గా ఉండు, మీ అత్తయ్యకి మీరంటే చాలా ఇష్టం చూడు ఏమనకు అని అంటే సరే నేను అలానే ఉన్నాను అని అంటే అనమాట. నీ తొందర పడకు చూడు, నా మాట విను అంటే నీ మాట విన్నందుకే నా జీవితం ఇలా అయింది అని అంటే నువ్వు ఎప్పుడని నా మాట విన్నావు కదక అని అంటది అనమాట. అనగానే నువ్వేమనకు మీ అత్తయ్యని, మీ అత్తయ్య వచ్చి నీకు క్షమించాను అని చెప్తుంది, అంతవరకు నువ్వు వెయిట్ చేయనంటే సరే అని. అప్పుడు అన్నాక చిన్న గొడవలు వస్తాయి, మళ్ళీ సర్దుకుంటారు, మంచిగా ఉంటుంది, నువ్వైతే ఓపికతో ఉన్నా అంటే నాకు తెలుసులే ఫోన్ పెట్టేయని పెట్టేస్తాను అనమాట వాళ్ళమ్మ. తర్వాత రోహిణి అని వాళ్ళ అత్తయ్య పిలుస్తారు. నేను పిలిస్తే నేను వస్తానమాట. నువ్వెందుకు వచ్చావు, నీ పేరు రోహిణి అంటే కాదు అని అంటది అనమాట. అయితే ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటది. తర్వాత మనోజ్ వస్తాడు. రాగానే రోహిణి ఎక్కడుంది పిలువు అని అంటది అనమాట. రోహిణి అని వెళ్ళగానే ఈరోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.